మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మా అబ్బాయి ఇక్కడ 5 సంవత్సరం నుండి చదువుతున్నాడు. ఈ స్కూలు 1982లో స్థాపించడం జరిగింది. త్వరలోనే 45 years పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మేడం అన్ని సంస్కృతి సంప్రదాయాన్ని అన్ని పాటిస్తారు. మా పిల్లలు 100% స్ట్రైక్ రేట్ తో మేము ఎంతో తృప్తిగా ఉండే విధంగా పిల్లలకు చాలా చక్కగా ఒక భయం అనేది లేకుండా స్కూల్ పట్ల ఆకర్షితులై కనీసం నెలలో 30 రోజులు స్కూల్ జరిగితే 30 రోజులు మా పిల్లలు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తామని చెప్పేసి చాలా ఆనందంగా ఉత్సాహంగా స్కూల్ కు రావడం జరుగుతుంది. ఆటల్లోను పాటల్లోను చదువులోను సాంస్కృతిక కార్యక్రమాల్లోను అన్ని మేడం గారు చాలా ప్రోత్సహిస్తారు. ఏది కొత్త వచ్చినా కూడా అప్డేట్ గా మేడం ఫాలో అవుతూ ఉంటుంది. ప్రతిదాన్ని ఇది మనం చేయలేంలే ఎందుకులే అనేటువంటి అశ్రద్ధ మాత్రం చేయరు. ప్రతి దాంట్లో మనం ఎలాగైనా చేయగలము, దేన్నైనా సాధించగలము అనేటువంటి పట్టుదలతో మేడం 10 సంవత్సరాల నుండి బాగా చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి మా పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేదు. పిల్లలు డిసిప్లిన్ లో గానీ, చదువుల్లో గానీ, పరిశుభ్రతలో గానీ చాలా మంచి పేరు గల విద్యా సంస్థ. ఇంటికి వచ్చేటప్పుడు పేరెంట్స్ వస్తే గానీ బయటికి ఎలవలేదు అన్న విషయం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తే ఈ స్కూల్ ద బెస్ట్ స్కూల్ అన్నట్లే అనిపిస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి ఈ సంవత్సరం. ఒక్క సంవత్సరంలోనే మా పిల్లల హ్యాండ్ రైటింగ్ గానీ, మా పిల్లలు చదివే విధానం, బుక్ రీడింగ్ గానీ, ఇద్దరు పిల్లలు కూడా, బాబు వచ్చేసి 7th క్లాస్, పాప వచ్చేసి 5th క్లాస్, ఇద్దరు ఎడ్యుకేషన్ లో చాలా చక్కగా ఉన్నారు. బికాస్ ఆఫ్ టీచర్స్ అండి. టీచర్స్ చాలా వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలో అన్ని రీతిలుగా వాళ్ళకి నేర్పిస్తూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. కాబట్టి పిల్లలు ఆ రీతిగా చదవగలిగారు. ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా ఆ రీతిగానే చెప్పగలిగారు కాబట్టి వాళ్ళు మంచిగా చదవగలుగుతున్నారండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో చేరినప్పటి నుండి ఏదైనా విషయాన్ని చెప్పడంలో, ధైర్యాన్ని కనపరచడంలో, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా బాగా చెప్తున్నాడు. సంవత్సరానికి మార్పు అయితే కనిపిస్తూ ఉంది. After school hours, how he is going to cope up his studies at home. That observation of the kid I liked so much in the school. అందుకనే ఈ స్కూల్ అన్ని సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు అంటే నిర్విరామంగా ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేకుండా పనిచేస్తూ ఉంది. అంటే ఒక స్టడీనే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో చక్కగా స్కూల్ వాతావరణంలో పిల్లల్ని ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, చక్కగా ఆడుతూ పాడుతూ చదివించే విద్యా సంస్థ అని చెప్పొచ్చు. One more thing I observed, means class by class and the development of the kid. Elder kid, when he joined here, he was struggling about his English and all, and learning of English. I mean, the words, the catch-up words and catchy words, that thing he improved a lot. పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ వల్ల ఏంటి అంటే రోజు రెగ్యులర్ గా ఉన్న స్టడీస్ అనేది ఒకటి మాత్రమే కాకుండా ఇంకా పిల్లలు మంచిగా చదువుకోవడానికి, కొంచెం యాక్టివేటెడ్ గా ఉండడానికి కూడా ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ పిల్లలకి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతి పండుగను జరపడం వల్ల ఏంటి అంటే పిల్లలకి అన్నింటి పట్ల కూడాను వాళ్ళకి అవగాహన అనేది చాలా మంచిగా ఉంటుంది. మా పెద్ద బాబుకి కరోనా టైంలో జాయిన్ చేశాము. కానీ అక్కడ ఆయమ్మల విషయంలో గానీ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లో గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రిన్సిపల్ మేడం గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అడిషనల్ గా మన దేశం యొక్క సంప్రదాయాలు అయినటువంటి ఈ భగవద్గీత గురించి అయితేనేమి, అదే విధంగా వేదాస్ గురించి, ఉపనిషత్తుల గురించి పిల్లలకు ఈ చిన్నప్పటి నుంచే, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 2nd క్లాస్ ఇలా స్టార్టింగ్ నుంచే పిల్లలకు ఈ భగవద్గీత గురించి చెప్పడం, ఇక్కడ ఫస్ట్ నుంచి 2nd క్లాస్ పిల్లలే ఒక 1 నుంచి 20 శ్లోకాల గురించి చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఇన్ కేసు బయటకు వెళ్ళాలన్నా ఏదైనా గానీ స్లిప్ ఉంటేనే బయటికి పంపుతారు. ఎవరై వచ్చినా కనుక్కోకుండా అలా బయటికి పంపరు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రిన్సిపల్ మేడం గారు. అన్ని పండుగల గురించి పిల్లలకు తెలియజేస్తూ, అందరూ అన్ని పండుగల గురించి తెలుసుకునే విధంగా చేస్తూ, పిల్లల్లో వచ్చేసి ఒక సమైక్యత భావం చిన్నప్పటి నుంచే వాళ్ళలో స్పిరిచువల్ గా ప్రతి పండుగ గురించి తెలుసుకునే విధంగా చేస్తారు. ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినందుకు ఎంతో హ్యాపీగా గర్వపడుతున్నాను. ఇంత మంచిగా చెప్తున్నాను కానీ ఇంతకు ఈ స్కూల్ పేరేంటో ఏంటో చెప్పలేదు. ఇది అరవింద స్కూల్, మార్కాపూర్ ఎస్వికేపీ కాలేజ్ కి పక్కన ఉంటుంది. ఈ స్కూల్ లాస్ట్ టైం ఫస్ట్ వచ్చింది, అందరికి తెలిసే ఉంటుంది. ఈ మార్కాపురంలోనే నెంబర్ 1 స్కూల్ గా నేను చెప్తాను. ఎందుకంటే ఈ 1 year లో నా పిల్లలు ఏ రీతిగా వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చారో యాజ్ అ పేరెంట్ గా నేను చూస్తూ వచ్చాను. కాబట్టి ఈ స్కూల్ వచ్చేసి చాలా బెస్ట్ స్కూల్ గా మేము ఫీల్ అవుతా ఉన్నాము. The best school in Markapur, Aurobindo School. Economically the best school in Markapur. ది బెస్ట్ స్కూల్ ఇన్ మార్కాపూర్. దిస్ ఇస్ ది బెస్ట్ స్కూల్. ఈ స్కూల్ కంటే ఈ స్కూల్ బెస్ట్. అరవింద స్కూల్ ది బెస్ట్ స్కూల్ ఇన్ మార్కాపూర్. బెస్ట్ స్కూల్ ఇన్ మార్కాపూర్. శ్రీ ఆరోబిందో సమగ్ర విద్యా కేంద్రం, విద్యార్థుల భావితరానికి భవిష్యత్తు. ది బెస్ట్.